మనోవ్యాధికి చికిత్స చేయకపోతే శరీరం ఎంత సౌష్ఠవంగా ఉన్నా ఆ బాధ వీడదు. కాబట్టి ఆత్మ జ్ఞానం చేత అవిద్యను తొలగించినప్పుడు మాత్రమే జీవుడికి దుఃఖరాహిత్యం కలుగుతుంది. అర్జునుడంతటి వాడే అవిద్య చేత దుర్బలత్వం పొందాడు. ఇక సామాన్యుల సంగతి ఏముంది? కాబట్టి మన బ్రతుకు తెరువు కోసం కావలసిన చదువుతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా ఉండాలి. అది మనకు అవసరమైన సమయంలో మనోధైర్యాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. అర్జునుని పరమ విరక్తి భావనను ఊతగా తీసుకుని శ్రీకృష్ణ పరమాత్మ అతనికి అఖండ ఆత్మ జ్ఞానోపదేశం చేశాడు. అర్జునుని విషాదం విషాదంగా ఉండకుండా విషాద యోగంగా మారింది. ఎందుకంటే అర్జునుడు ప్రాపంచిక సుఖాలపైన, రాజ్య భోగాలపైన ఆశ చెందకుండా ధర్మం కొరకు పరితపించాడు. దైవం కొరకు, ధర్మం కొరకు కలిగే పరితాపమే యోగానికి దారితీస్తుంది. విషయ భోగాలపైన విరక్తి, ధర్మం పైన ఆసక్తి మోక్షానికి కావలసిన లక్షణాలు. అర్జునునికి ఆ సమయంలో రెండూ సమకూరాయి. కాబట్టి అతని అర్హతను గుర్తించిన శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే చక్కని జ్ఞానోపదేశం చేశాడు. ప్రతి మనిషికి దృశ్య విషయాలపైన విరక్తి, ధర్మం పైన ఆసక్తి కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు జ్ఞానోదయము, పరమశాంతి కలగడమే కాకుండా భగవద్ అనుగ్రహం లభిస్తుంది.